ఇప్పుడే వచ్చేసి 'అఖండ 2' ప్రీమియర్ చూడడం అయితే జరిగింది. సో, మూవీ ఎలా ఉంది? పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? బోయపాటి అండ్ బాలయ్య కాంబో మళ్ళీ వర్కౌట్ అయిందా? లేకపోతే బోల్తా పడిందా? హమ్‌నే అభి షో కంప్లీట్ కియా, అభి రివ్యూ కర్ రహే అబ్. ఇంకా మూవీ విషయానికొస్తే మనకు స్టార్టింగే మనకు 'అఖండ 1' రీక్యాప్ అయితే ఉంటుంది. సో, మర్చిపోయి ఉంటే కొంచెం మనకు గుర్తొస్తుంది. ఓకే, ఇది కదా స్టోరీ అని. ఇంకా మూవీ 10 మినిట్స్ ఉంటది చూసుకోండి. హై పిచ్‌తో అయితే స్టార్ట్ అవ్వద్ది. ఆ హై పిచ్ అలానే మెయింటైన్ చేస్తదనుకున్నాను మూవీ వచ్చేసి. బట్ ఫస్ట్ హాఫ్‌లో అది కొంచెం స్లోగా కొంచెం డౌన్ అవుతూ వచ్చింది. మళ్ళీ అప్ అండ్ డౌన్‌గా ఒక రోలర్ కోస్టర్‌లో అలాగైతే ఎళ్ళింది. ఈ మాట ఎందుకంటున్నానంటే మనకు స్టోరీ అనేది సెటప్ అయిన తర్వాత మనకు యంగ్ బాలయ్యని వచ్చేసి ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు. దాని తర్వాత ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీను ఇంకా దాని తర్వాత మనకు ఇంటర్వెల్‌లో ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ ఉంటది చూసుకోండి. ఇంటర్వెల్ ఫైట్ సీను అరిచి గొంతు నొప్పొచ్చేసింది. ఆ మాదిరిలో అయితే ఆ ఫైట్ సీన్ అయితే న్యాయం అయితే చేసింది. ఎందుకంటున్నానంటే మన హీరో వచ్చేసి ఫ్లాష్ మ్యాన్ అయితే అయిపోతాడు. పవర్ అన్‌లాక్ అవుద్ది. బోయపాటి అండ్ బాలయ్య కాంబో మ్యాజిక్ ఉంటుంది కదా! అది ఇంటర్వెల్‌లో నాకైతే కనిపించింది. ఇంకా మిగతా ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అయితే ఉంది. ఎక్కువగా ఇంకా మన హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫ్లాష్ బ్యాకు, హీరోయిన్ అంటే మనకు చిన్న పిల్ల ఉంది కదా! ఇప్పుడు పెద్ద పిల్ల అయిపోద్ది. తన ఫ్లాష్ బ్యాకు, ఎందుకు విలన్స్ తన వెంట పడుతున్నారు. ఇది కొంచెం మనకు స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకున్నారు. ఇంకా విలను ఎందుకు అసలకి ఇండియాని ఇలా చేయాలనుకుంటున్నాడు. తన మోటివ్ ఏంటి? ఇలా మనకు కొన్ని స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా మెయిన్ ప్లాట్ చెప్పలేదు కదా! జస్ట్ బేసిక్ ప్లాట్ అయితే చెప్తాను. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు చైనాకి, ఇండియాకైతే వార్ అయితే జరగద్ది. అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. సో, విలన్ వచ్చేసి ఇండియాని ఎలా అయినా నాశనం చేద్దామని ఒక ప్లాన్ అయితే వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? అందులో హీరోయిన్ ఎలా ఇన్వాల్వ్ అయింది? హీరోయిన్ అంటే మనకు చిన్న పాప అన్నమాట. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'అఖండ 1'లో వచ్చేసి పాపకైతే మాటిస్తాడు కదా! నీకెలాంటి ఆపదొచ్చినా నేనుంటానని. సో, ఆ ఆపదొచ్చినప్పుడు మన హీరో అయితే వస్తాడు. ఇక్కడికి ఇంటర్వెల్‌లో మనకు అర్థమైపోతుంది. అరే! మన హీరో వచ్చేసాడు. హీరోకి ఎదురు బెదురు లేదు. ఇంకా ఏం ఉండబోతుంది సెకండ్ హాఫ్‌లో అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ కూడా నాకొచ్చేసి ఫుల్‌గా అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చేసింది. ఫస్ట్ హాఫ్‌లో మిస్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేసి నాకు సెకండ్ హాఫ్ అయితే ఇచ్చింది. బట్ కొంచెం ఓవర్ డ్రామాటిక్‌గా డైలాగ్స్‌కున్న అండ్ మన హీరో డైలాగ్స్ గాని, ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయనుకోండి. సనాతన ధర్మం గురించి అండ్ ప్రజలకు ఆపదొస్తే దేవుడొస్తాడన్నారు కదా! ఇంకా దేవుడు ఎలా వస్తాడో చూద్దామన్న ఒక విలన్ అయితే డైలాగ్ అయితే వేస్తాడు. సో, ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇంకా విలన్ అండ్ హీరో మధ్య క్లాష్ ఉంటది చూసుకోండి. దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం మనకు 'బోయపాటి' సినిమాలో మనం ఫిజిక్స్ గురించి అస్సలు ఆలోచించకూడదు. లాజిక్ ఎతకూడదు. ఎందుకంటున్నానంటే మనకు స్టార్టింగ్ హీరో ఎంట్రీ ఉంటది కదా! అక్కడ వెహికల్ జువ్వని తిరగద్ది. ఏదో ఎవడో లోపల కూర్చొని తిప్పినట్టు. అదసలకి స్టీరింగ్ ఎలా తిరిగిందో, మన హీరో కొట్టుడుకి గాల్లో ఎలా తిరుగుతూ ఉంటారో, ఇంకా ఇవన్నీ అడగకూడదండి. 'బోయపాటి' అండ్ 'బాలయ్య' కాంబో. ఈ మూవీలో వచ్చేసి మనకు ఫిజిక్స్ అయితే ఎతకూడదు. అసలు 'బోయపాటి' సినిమాలోనే ఫిజిక్స్, లాజిక్స్ ఎతకూడదండి. ఒక చిన్న ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను సీన్ గురించి. మనకు హెలికాప్టర్ రెక్కుంటది గదా! అది సోలం మీద పెట్టుకొని జువ్వని తిప్పుతాడు. ఆ సీన్ ఎలా ఉంటదంటే మనకు ఓకే. ఎందుకంటే బాలయ్య పవర్ మనకు తెలుసు కాబట్టి బాలయ్య ఎనీథింగ్ డూ. బట్ నార్త్‌లో ఈ సీన్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. కియా హమ్‌నే కియా ఐసా కియా. ఈ కియానే అయిపోద్దా అనుకుంటున్నాను. బట్ ఓవరాల్‌గా మూవీ వచ్చేసి నాకైతే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేసిందండి. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా నాకు బాలయ్య నుండి కావాల్సిన ఆ మూవీ అయితే దొరికింది. డైలాగ్స్‌తో డైలాగ్స్, ఆ సెకండ్ హాఫ్‌లో ఫైట్ సీన్స్ అన్నీ బాగున్నాయి. బట్ మూవీ స్టోరీ ఏంటి అంటే స్టోరీ అయితే ఎక్కువగా అయితే ఏం లేదండి. అంటే మన హీరో అయితే కొట్టుకుంటా వెళ్తా ఉంటాడు. మన విలన్స్ వచ్చేసి దెబ్బలు తింటా ఉంటారు. ఇదే అయిపోయింది. ఓన్లీ వన్ సైడ్ ఆర్మీ అయిపోయింది. మన హీరో వచ్చేసి వన్ సైడ్ ఆర్మీ, వన్ ఆర్మీ అందరినేసేసుకుంటా ఎళ్ళిపోతా ఉంటాడు. అది కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపిచ్చింది. కొంచెం ఎక్కువ విలన్స్ ఉండుంటే బాగుండేదనిపిచ్చింది. అండ్ ఇంకో నెగెటివ్ ఏంటి అంటే మనకొచ్చేసి వీఎఫ్ఎక్స్ ఉన్నాయి కదా! ఆ వీఎఫ్ఎక్స్ కొంచెం వర్క్ చేసుంటే బాగుండేది అనిపిచ్చింది. క్లియర్‌గా వీఎఫ్ఎక్స్ అనేది తెలుస్తుంది. మూవీలో ఇంకో కామెడీ విషయం అయితే ఉంది. అది మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాడు. మన 'అఖండ' వచ్చేసి ఆ పవర్ అయితే అన్‌లాక్ అయితే అవ్వద్ది. సో, కొత్త పవర్స్ అయితే వస్తాయి. తనకొచ్చేసి తన పవరు ఎలా ఉంటుందంటే సూపర్ పవర్స్ అనుకోండి. అలా ఉంటాడు. అలాంటి పర్సనొచ్చేసి ఎవ్వరు ఓడించలేరు. అలాంటి పర్సన్‌ని రోబోట్‌లు ఇంక సరేలే ఎందుకు స్పాయిలర్ అవ్వద్ది. మీరు మూవీలో చూసి తెలుసుకోండి. ఫస్ట్ హాఫ్ చూసి ఏంట్రా ఫస్ట్ హాఫ్ నాకు కావాల్సిన స్టఫ్ దొరకడం లేదు. యాక్షన్ ఎక్కడ? మన బోయపాటి ఆ పవర్ ఎక్కడ? ఆ డైలాగ్స్ ఎక్కడ? దుమ్ము దుమారం ఎక్కడ అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ బిల్డప్ కోసం అయితే పెట్టారు. సెకండ్ హాఫ్ నుండి నాన్ స్టాప్ ఫైట్‌లే అండి. యేసుకుంటా ఎళ్ళిపోతా ఉంటాడు. మీకెంత కావాలో అంత కావాలి.
ఫస్ట్ హాఫ్ కొంచెం మిమ్మల్ని ఆ స్టోరీ బిల్డప్ కోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్‌లో మీరు ఎలాంటి పరిస్థితుల్లో లాజిక్‌లు, గీజిక్‌లు ఎతక్కండి. హీరో అందరిని యేసుకుంటా ఎళ్తా ఉంటాడు. ఇదొక్కటే మైండ్‌లో పెట్టుకోండి. ఇంకా ఈ మూవీ ఫటాఫట్‌గా పాజిటివ్ అయితే తెలిసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకొచ్చేసి బాలకృష్ణ గారండి. బాలకృష్ణ గారు ఆయన డాన్సు, పెర్ఫార్మన్సు ఒక సాంగ్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. అందులో ఆయన డాన్సు, పెర్ఫార్మన్సు ఆయనకసలకి ఏజ్ ఉందా అనిపిస్తుంది. సో, ఆ మాదిరిలో అయితే ఆయన డాన్స్ అయితే చేశాడు. అండ్ ఆయన యాక్టింగ్ గాని, ఆయన పెర్ఫార్మన్స్ గాని జీవిచ్చేస్తున్నాడు. ఇంకా సెకండ్ పాజిటివ్ వచ్చేసి మనకు మ్యూజిక్ అంటాను. ఎందుకంటున్నానంటే 'అఖండ' అని ఒకే మ్యూజిక్కు మళ్ళీ మళ్ళీ యేశారు. బట్ ఆ ఎలివేషను సూపర్‌గా అయితే ఉంది. ఆ మ్యూజిక్ కరెక్ట్‌గా సెట్ అయింది. అందుకోసం నాకు మ్యూజిక్ పాజిటివ్‌లోనే వస్తుంది. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే బోయపాటి సీనుకి, మనకి బాలయ్యకి ఏ సంబంధం ఉందో తెలీదు కానీ, ఇలాంటి సీన్స్ మనకు బాలయ్యకి అండ్ బోయపాటికే సీన్స్ సింక్ అవుతాయి. ఇంకా ఏ హీరోకి సింక్ కావు. అండ్ ఇలాంటి మూవీ ఎవరికైనా తీసినా గానీ ఏం క్రింజీ మూవీరా అనిపిస్తది. బట్ మనకు బాలయ్య ఈ పెర్ఫార్మన్స్ చేస్తుంటే, ఆ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంటే, ఇలా కొడుతుంటే, గాల్లో ఎగురుతుంటే, అసలు ఆ లాజిక్‌ని నువ్వు పక్కకు పోయి ఆడుకో అని పక్కన ఇసిరేస్తే అయన్నీ యాక్సెప్ట్ చేయగలుగుతున్నామంటే బోయపాటి అండ్ బాలయ్యకే సాధ్యం. సినిమా ఏ హీరో తీసినా, ఏ డైరెక్టర్ తీసినా గాని అసలుకి మనం క్రింజ్ అనేస్తాం. ఇలాంటి చెత్త మూవీ అనేస్తాం. బట్ ఇది మాత్రం బోయపాటితో అండ్ మనకు బాలయ్యతో మాత్రం ఉండడం కారణంగా నాకు మూవీ వచ్చేసి ఆ వైబ్ అయితే వచ్చింది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే మీకు ఫస్ట్ హాఫ్‌లో మనకి ఎక్కువ స్టఫ్ అయితే ఉండదు. సెకండ్ హాఫ్‌లో ఉంటది స్టఫ్ చూసుకోండి. లాస్ట్ క్లైమాక్స్ ఉంటది. జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తాను. ఏంటి అంటే మన హీరో 200 మంది, 300 మంది ఆర్మీ ఉంటారు. వాళ్ళందరిని యేసుకుంటా పోతాడు. ఇది జస్ట్ హింట్ ఇచ్చాను. ఇంకా అర్థం చేసుకోండి ఏ మాదిరిలో ఫైట్ ఉంటదో. అండ్ ఇంకో సీన్ వచ్చేసి నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అదేంటి అంటే అమ్మ సీన్ ఒకటుంటది. అదొచ్చేసి మనకు శివుడి రిఫరెన్స్‌తో చాలా బాగా అయితే తీశారు. సో, దాన్నొచ్చేసి చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అవుతారు అందరూ. ఆల్‌మోస్ట్ అందరూ కనెక్ట్ అయిపోతారు. అది కొంచెం సెంటి అయితే చేసింది ఆ సీన్ వచ్చేసి. ఇంకా ఓవరాల్ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి న్యాయం అయితే చేయలేదు. ఏంట్రా ఇది అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్‌గా అయితే న్యాయం అయితే చేసింది. ఫుల్ ఫ్లెడ్జ్ మనకు యాక్షన్ అయితే ఉంది సెకండ్ హాఫ్‌లో. అది మాత్రం అయితే న్యాయం అయితే చేసింది. డైలాగ్స్ గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని ప్రతీదీ వచ్చేసి సూపర్‌గా అయితే ఉంది. ఫైట్ సీన్స్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత మంచిగా అయితే ఉన్నాయి. ఇదంతా ఎలా ఉందంటే మనకు లాజిక్స్ ఇవన్నీ ఎతక్కండా మీరు బాలయ్య సినిమా చూస్తున్నారని ఒక ఫీలింగ్‌తో అయితే మూవీ చూడండి. అప్పుడు మీకు వైబ్ అయితే కనెక్ట్ అవుద్ది. లేదు అంటే మాత్రం ఇదేం తలకాయ నొప్పిన మూవీరా! హీరో కొట్టుకుంటా ఎళ్తున్నాడు. ఒక స్టోరీ లేదు, గీరీ లేదు అని మీకైతే అనిపిస్తుంది. మూవీలో నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే స్టోరీ అనేది చాలా వీక్‌గా అయితే ఉంది. ఓన్లీ మనకొచ్చేసి ఇక్కడ రివెంజ్ పార్ట్‌ని కొంచెం యాడ్ అయితే చేశారు. సో, చైనా వాడు ఎలాగైనా ఇంకా మనకు ఇండియా మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఇదే ప్లాట్ మీద మూవీ మొత్తం లాగేశారు. సో, ఓవరాల్‌గా నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓకే, ఓకేగా అయితే వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసి న్యాయం అయితే చేసింది. సో, ఓవరాల్‌గా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయదగిన మూవీనే. ఖచ్చితంగా థియేటర్ మీ డబ్బులైతే వసూలైతే చేస్తుంది. బట్ 600 పెట్టి పోవాల్సిన అవసరం లేదు. ఇంకా నార్మల్ రేట్ వచ్చిన తర్వాత ప్రశాంతంగానే పోండి. లేదంటే మీరు బాలయ్య ఫ్యాన్స్ అయ్యుంటే ఖచ్చితంగా అయితే వెళ్ళిపోండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.6 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నాకు అనిపించిన జెన్యూన్ పాయింట్స్ అండ్ జెన్యూన్ ఒపీనియన్ వచ్చేసి మీతో అయితే షేర్ అయితే చేసుకున్నాను. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో అది కూడా మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.